హాయ్ ఫ్రెండ్స్, కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు జీమెయిల్ రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ పొందవచ్చు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శంకర్. నేను ఈరోజు బెల్ ఐకాన్ ఇంట్రో ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దానికోసం ఈ మీ ఛానల్ స్క్రీన్ షాటు, నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసిన స్క్రీన్ షాటు, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేసిన స్క్రీన్ షాటు, ఈ మూడు కావాలి స్క్రీన్ షాట్లు. దానికోసం ఒక యాప్ ఉంది, ఆ యాప్ ద్వారా తయారు చేస్తాం. కినీ మాస్టర్ కనపడుతుంది కదా పైన రెడ్ కలర్లో కే అని, అది ప్లే స్టోర్ దొరకదు, కింద లింక్ ఇస్తాను, దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ కనపడుతుంది కండి ఆ యాప్లో సెట్టింగ్స్ అనమాట. ఇది సెట్టింగ్స్లో ఎడిటింగ్లో ఇలా సెట్ చేసుకోండి, చూసుకోండి జాగ్రత్తగా. ఇలా సెట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఓపెన్ చేస్తే మీడియా బ్రౌజర్ చూపిస్తుంది కదా, ఆ మీడియా బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ కనపడుతుంది కదా పిఎన్జీ ఇమేజ్ ఇక్కడ ఫోన్ ఆకారంలో ఉంది కదా, అది కింద లింక్ ఇస్తాను, దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. అది ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి ఇక్కడ 20 సెకండ్స్ తీసుకోండి, అది ఎక్స్టెన్షన్ చేయండి 20 సెకండ్స్ దాకా. దాని తర్వాత చూసుకోండి 20 సెకండ్స్ ఉంది ద్వారా, అంటే యూజ్ చేయడానికి అంత వీడియో వచ్చింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ దాన్ని ఇక్కడ ఎడిట్ క్రాప్ చేసుకోండి. క్రాప్ అంటే ఇక్కడ సైజ్ పెద్దదిగా వస్తే దాని సైజ్ చిన్నగా చేసుకోవడం అంతే. మళ్ళీ ఇక్కడ లేయర్ తీసుకోండి, లేయర్ బటన్ నొక్కి మీడియాలోకి వెళ్ళి దీని మీద అది స్క్రీన్ షాట్ తీసుకోవాలన్నమాట. ఫస్ట్ స్క్రీన్ షాట్ ఉంది చూసారా, అది ఇక్కడ తీసుకోండి మీ గ్యాలరీలోకి వెళ్ళి. ఓకే, దాన్ని క్రాపింగ్ ద్వారా అడ్జస్ట్ చేయొచ్చు, సైజ్ తగ్గించవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, ఇది 5 సెకండ్స్ ఉండేలా తీసుకోండి. ఇక్కడ చూడండి 5 సెకండ్స్ ఉండేలా తీసుకోండి. నెక్స్ట్ లేయర్ తీసుకోండి, లేయర్లోకి మీడియాలోకి వెళ్ళి నెక్స్ట్ స్క్రీన్ షాట్ అప్లోడ్ చేయండి. అంటే గ్యాలరీలో ఉంది కదా, గ్యాలరీలో తీసుకొని టిక్ మార్క్తో ఓకే ఇది ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత 5 సెకండ్స్ దాటిన తర్వాత పెట్టుకున్నది. ఓకే, పెట్టుకున్న తర్వాత దీన్ని క్రాపింగ్ ద్వారా మళ్ళీ అడ్జస్ట్ చేసుకుని దాకలాగే దాంట్లో సెట్ చేయండి. ఓకే, ఫోన్లో సెట్ చేయండి. ఫోన్లో సెట్ చేసి ఇంకో స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ సేమ్ అంతా చేయండి, థర్డ్ స్క్రీన్ షాట్. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత 15 సెకండ్లు ఉండేలా చూసుకోండి మొత్తం వీడియో. చూసుకున్న తర్వాత ఇక్కడ 4 సెకండ్స్ కానీ 3 సెకండ్స్ కాడ కానీ ఇది ఇంకో మీడియాలోకి వెళ్ళి ఇది ఫింగర్ ఉంది చూసారా, ఫింగర్ది ఇక్కడ చూడండి ఇప్పుడు వచ్చింది, అది ఫింగర్ ఉంది చూసారా. అలా స్క్రీన్ షాట్, అలా ఒక ఇమేజ్ పిఎన్జీ ఇమేజ్ నేను కింద లింక్ పెడతాను, దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోండి దాన్ని. ఓకే అండి, అలాంటి సైజ్ తగ్గించి అక్కడ పెట్టుకోండి, నేను చెప్తాను. దాని ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి స్లైడ్ అప్ 1 సెకండ్ తీసుకోండి. స్లైడ్ అప్ 1 సెకండ్ తీసుకొని ఆ టిక్ మార్క్తో సేవ్ అయిపోద్ది అది. అలాగే బ్యాక్ వచ్చి ఇక్కడ అవుట్ యానిమేషన్, అంటే ఆగిపోయేటప్పుడు 3 సెకండ్ల తర్వాత ఆగిపోయేటప్పుడు అవుట్ యానిమేషన్లో ఓపెన్ చేసి 1 సెకండ్ ముందు ఆగిపోయేటప్పుడు స్లైడ్ డౌన్ అవుద్ది వీడియో, అంటే అది ఫింగర్ స్లైడ్ డౌన్ అయితే అలా అది ఆగిపోయింది. లేయర్ తీసుకొని మీడియా తీసుకొని అంతే సేమ్ ఇక్కడ రెండో స్క్రీన్ షాట్, థర్డ్ స్క్రీన్ షాట్. ఇంతకుముందు 1 to 2 చేసాం కదా స్క్రీన్ షాట్స్, ఇప్పుడు దీంట్లో కూడా అంతే సైజ్ తగ్గించుకొని దీంట్లో ఇక్కడ సెట్ చేయండి. ఇది బెల్ ఐకాన్ కాడ. ఓకే, బెల్ ఐకాన్ కాడ ఇక్కడ కూడా ఇన్ యానిమేషన్ స్లైడ్ అప్ 1 సెకండ్కి 1 సెకండ్. ఓకే, కింద 1 సెకండ్ కనబడుతుంది కదా, టిక్ మార్క్ నొక్కితే సేవ్ అయిపోద్ది అది. నెక్స్ట్ అవుట్ యానిమేషను, ఇది కూడా 1 సెకండ్ సెట్ చేసుకోవాలి. ఓకే, మొత్తం ఇది ఫింగర్ది, అదే ఏల్ది 3 సెకండ్స్ తీసుకోండి. అటు 0.5, అటు 1.5, ఇటు 1.5 చూసుకొని ఇది స్లైడ్ డౌన్ అవుట్ యానిమేషను, అది కూడా అంతే 1 సెకండ్ సేవ్ చేసుకోండి, టిక్ మార్క్ నొక్కి ఇక్కడ ఎడిట్ చేసుకోండి. ఇక్కడ సరిగ్గా సెట్ చేసుకోండి, అంటే వీడియో కరెక్ట్గా అది నొక్కగానే సబ్స్క్రైబ్డ్ అని రావాలి సెకండ్ స్క్రీన్ షాట్లో. ఓకే, అలా సెట్ చేసుకోండి. ఇది 15 సెకండ్లు ఉండేలా చూసుకోండి మొత్తం.
నెక్స్ట్ బ్యాక్ వస్తే ఇలా ఉండేది వీడియో అన్టైటిల్ ఫస్ట్ కనబడుతుంది కదా, అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేస్తే ఇక్కడ వీడియో చూడడానికి, షేర్ చేయడానికి, మళ్ళీ డిలీట్ చేయడానికి ఉంది చూసారా, షేర్ ఆప్షన్ చూసారా, దాన్ని నొక్కినట్లయితే మీకు ఇలా వచ్చింది, సేవ్ వీడియో టు గ్యాలరీ. యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు, ఫేస్బుక్లో చేసేయచ్చు, గూగుల్ ప్లేస్లో చేయొచ్చు, డ్రాప్ బాక్స్లో చేయొచ్చు. నేను సేవ్ టు గ్యాలరీ, వీడియో టు గ్యాలరీ అని నొక్కుతాను. ఇక్కడ మీకు కావాల్సిన క్వాలిటీని సెలెక్ట్ చేసుకొని ఇంకా మీరు చేసుకోవచ్చు. నేను హెచ్డి క్వాలిటీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ పొందవచ్చు జీమెయిల్ రూపంలో.